మేము వెళ్ళడానికే కొంచెం ఆలోచిస్తాం. అక్కడ చాలా క్రైమ్ బాగా ఎక్కువ జరుగుతుంది. మిమ్మల్ని ఒకవేళ కొట్టి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పిండి నిన్న మనకి హెల్ప్ చేసిన బ్రో ఆయన. ఇదే అనమాట ఎయిర్పోర్ట్. ఇంకా ఇది ఎయిర్పోర్ట్ లోపలికి పోయేది. ఇది ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది గేట్. ఓన్లీ ట్యూస్డే రోజు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. మన దగ్గర పాన్ కొట్లు ఉంటాయి కదా, పాన్ డబ్బాల కొట్లు, అట్లా ఒక 4-5 వేసి పెట్టారు అంతే. ఇంకా ఇదే ఎయిర్పోర్ట్. చైన్ ఏం చేసిన అంటే ఫస్ట్ నేను ఒక బ్రష్ కొన్నా, టూత్ బ్రష్. చూడండి ఇవన్నీ మనయే. మన వాళ్ళు ఫోన్ చేసి సన్నీ అని ఉన్నారా. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రన్వే. కార్ ఉంది అక్కడ, అక్కడ ఉన్నట్టుంది కదా రోడ్. అది అదే ఎయిర్పోర్ట్ ఉన్నది. జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంది మనం స్టే చేసిన ప్లేస్ నుంచి అంతే ఎయిర్పోర్ట్ రన్వే. ఈగలు మొత్తం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ రైట్ సైడ్లో ఇట్లా ఉంది రన్వే. ఇది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే రూట్ అనుకోండి. ఇది ఇంకా అక్కడ చిన్న డబ్బా కొట్లాగా ఉంది, అక్కడి నుంచే కమాండింగ్స్ ఇస్తారు అనుకుంటా. రన్వే ఇట్లా అడ్డంగా ఉన్నది. నిన్న మనకి హెల్ప్ చేశారు కదా, వాళ్ళే ఇక్కడ ఏరోప్లేన్స్కి కూడా ఫ్యూయల్ అందిస్తారంట. అండ్ నేను అడిగిన నార్మల్గా 1 లీటర్ది ఏరోప్లేన్ ఫ్యూయల్ ఎంత ఉంది ఇక్కడ మీ దేశంలో అని అడిగితే 3.29 ఏమో చెప్పిండు ఆయన. $3 అంటే $200 అనుకోండి దగ్గర 1 లీటర్. నార్మల్ పెట్రోల్ కన్నా ఇక్కడ 98 పెట్రోల్ కన్నా ఒక 50 రూపీస్ 40 రూపీస్ ఎక్స్ట్రా ఉంది అంతే. ఫ్లైట్ వేసుకుని తిరగచ్చు కదా దేశం. ఫార్మర్స్కి ఇస్తారని చెప్పారు హెలికాప్టర్ ఇక్కడ. అవును, రాగానే వీళ్ళే ఇదే రూట్లో వచ్చేసి ఆ ప్లేన్లో ఫుల్ చేసేస్తారంట ప్లేన్ ఫ్యూయల్. వీళ్ళ దగ్గర డీజిల్, పెట్రోలు, ప్లేన్ ఫ్యూయల్ 3 ఉంటాయి. మీకు తర్వాత అది కూడా చూపిస్తా. కరెక్ట్గా మన రూమ్ ఎదురుగానే ఉంది. ఈగలు చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో వెనక. లేపక ఏమొచ్చి మళ్ళీ మన వాళ్ళతాయి. మొత్తం ఈగలు చంపేస్తున్నాయి. ఇప్పుడైతే మాకు ఆయన ఏదన్నా ఒక పికప్ ట్రక్ అరేంజ్ చేస్తా అని చెప్పిండు. మాకు ఇంకా ఏంటంటే మేము ఆల్రెడీ వెస్టర్న్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాం, కానీ మాకు ఇక్కడ ఇంకా పర్మిట్ అయితే రాలేదు. అదే చూస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ఏంది అనేది. ఆయన ఏం చెప్పిండంటే ముందర నెక్స్ట్ మీకు వెళ్తే మాత్రం పర్త్ సైడ్ మీరు ఇద్దరే వెళ్తున్నారు కాబట్టి చాలా డేంజర్. మేము వెళ్ళడానికే కొంచెం ఆలోచిస్తాం. అక్కడ చాలా క్రైమ్ బాగా ఎక్కువ జరుగుతుంది. మిమ్మల్ని ఒకవేళ కొట్టి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పిండి నిన్న మనకి హెల్ప్ చేసిన బ్రో ఆయన. అందుకని ఆలోచిస్తున్నాం. అది అనిపించింది కదా ఫ్లైట్ సింబల్, అదే. ఇదే అనమాట ఎయిర్పోర్ట్. ఇంకా ఇది ఎయిర్పోర్ట్ లోపలికి పోయేది. ఇది ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది గేట్. ఓన్లీ ట్యూస్డే రోజు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. ఎందుకంటే ట్యూస్డే రోజు ఒక ఫ్లైట్ వస్తుందంట సిడ్నీ నుంచి. ఇక్కడ ఏం లేదు చూడండి, జస్ట్ ఒక బోర్డు వేసి పెట్టారు అంతే. ఊరి పేరు లేదు, ఏం లేదు ఆడ. జస్ట్ ఆడ మన దగ్గర పాన్ కొట్లు ఉంటాయి కదా, పాన్ డబ్బాల కొట్లు, అట్లా ఒక 4-5 వేసి పెట్టారు అంతే. ఇంకా ఇదే ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి అట్లా లాస్ట్లో ఉంది ఫెన్సింగ్. అక్కడి నుంచి అక్కడ వరకు ఉంది రన్వే. అక్కడ అనిపిస్తున్న రన్వే మీకు. రన్వే కూడా నాకు తెలిసి మట్టి రన్వేనే అనుకుంటా. ఇది డాంబర్ అయితే కాదు, తార్ రోడ్డు కాదు, మట్టిదే. సో చూసారు కదా, ఇదే అనమాట రన్వే. ఈగలు మాత్రం సావ కొడుతున్నాయి. ఒకటి హ్యాట్ చూపించండి ఈగలు వాళ్ళకుండా మనకి ఇక్కడ ఒక హ్యాట్. అదేంటంటే అది పెట్టుకొని మనం వ్లాగ్ చేయలేము. చేస్తే ఎట్లుంటుంది అంటే దయ్యం వ్లాగ్ చేస్తున్నట్టు ఉంటుంది. మొత్తం ఇట్లా ఇక్కడ వరకు అంతా కవర్ అయిపోతుంది. మామూలుగా ఇబ్బంది పెట్టట్లే ఈగలు అయితే. వెనక రన్వే మాత్రం భలే వెరైటీగా ఉంది. మట్టి రన్వే నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఇక్కడ ఆస్ట్రేలియాలోనే చూసిన. ఆస్ట్రేలియాలో కూడా ఇట్లాంటి ఎయిర్పోర్ట్లు ఉంటాయా అనిపించింది నాకు చూడంగానే. నైస్. ఇది ఒక డిఫరెంట్ ఎయిర్పోర్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ రోడ్ చూడండి. ఇంకా ఇది ఎయిర్పోర్ట్ లోపలికి బయటికి పోయే రోడ్డు ఇది ఒకటే. ఇక్కడ కూడా తారలేదు. ఇక్కడ ఏంటి అసలుకి ఈ ఊరికి ఇటు సైడ్ 300 కిలోమీటర్లు అండ్ అంతే. ఇటు సైడ్ ఒక 1000 కిలోమీటర్లు అనుకుంటా. తార్ రోడ్డే ఉండదు. మనం ఆస్ట్రేలియాలో ఉన్నాం, తార్ రోడ్ లేని ఆస్ట్రేలియాలో. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి తెల్లోళ్ళు ఎక్కువ కనిపించరు. కనిపిస్తే తెల్లోళ్ళు వాళ్ళు ట్రావెలర్స్ అయి ఉంటారు. బట్ ఇక్కడ లోకల్గా ఉండేటోళ్ళు ఏంటంటే అంతా అబార్జినల్స్, వాళ్ళదే ఆస్ట్రేలియా. ఇంకా ఈ ఏరియాలలో ఏంటంటే ట్రైబ్స్ కూడా ఉంటారు. కొన్ని బోర్డ్స్ ఉన్నాయి. నిన్న మేము వచ్చేటప్పుడు నేను రికార్డ్ చేయలేదు. ఆ ఊరు పేరుంది కానీ ఎవరు అటు సైడ్ వెళ్ళకూడదు అని చెప్పేసి బోర్డు ఉందన్నమాట. ఊరి పేరుంది
కానీ ఎవరైనా సరే అటు సైడ్ వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే చాలా డేంజరస్ ట్రైబ్ ఉంటారు వాళ్ళు అక్కడ. మనల్ని చూస్తే కొట్టేసినా కొట్టేస్తారు. అంటే మనం కూడా ఇండియన్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కూడా ఇంకా బ్లాక్ కలర్లో ఉండి ఎవరైతే ఉంటారో వీడు కూడా మనోడే అని అనుకుంటారు. మాకైతే ఇద్దరికి ఏం ప్రాబ్లం కాదులేండి. తెల్లోళ్ళు పోతే నాకు తోలు తీసి ఆరేస్తారంట. మాతో అయితే ఇప్పటివరకు అబార్జినల్స్ ఎవరు అంత నెగిటివ్గా కానీ రూడ్గా కానీ ఎవరేం బిహేవ్ చేయలేదు. అందరు కూడా అంత మంచిగానే మాట్లాడారు. ఈవెన్ నిన్న మనకి హెల్ప్ చేసిన వాళ్ళు అబార్జినల్స్ కాదు, వాళ్ళు పాపా న్యూగినియా నుంచి వచ్చారంట. ఆ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి 35 years అయిందంట. ఆంటీ పాపా న్యూగినియా ఇక్కడ ఆస్ట్రేలియన్ అతన్ని పెళ్లి చేసుకున్నదంట. స్కై మాత్రం సూపర్ ఉన్నది. ఈగలు చూడండి కెమెరా ముందు కూడా వచ్చి సాగు కొడుతున్నాయి. బైక్ అంతా మొత్తం దుమ్ము అయిపోయినాయి, 2 బైకులు కూడా అంతా. ఇక్కడ చూడండి టైర్ దగ్గరే చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి సిచ్యువేషన్, ఎట్లాంటి రోడ్లలో నుంచి ఎట్లాంటి కండిషన్ల నుంచి మనం వచ్చినాం అనేది. మొత్తం అన్నీ ఈ బొక్కలో ఒకటి పోనట్టుంది మట్టి. చైన్ ఏం చేసిన అంటే ఫస్ట్ నేను ఒక బ్రష్ కొన్నా, టూత్ బ్రష్ కొని మొత్తం నీట్గా క్లీన్ చేసిన, అటు సైడ్ ఇటు సైడ్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడే నేను చైన్ స్ప్రే కొట్టి పెట్టేసిన. ఎందుకంటే రేపు మనం వెళ్ళబోతున్నాం కదా వాబటన్, రేపు వెళ్ళబోయే ప్లేస్ మనం. ఇప్పుడైతే నేను మీకు నిన్న అండ్ ఈరోజు 2 nights స్టే చేయబోయే రూమ్ అయితే, అంటే ఆల్రెడీ ఒక నైట్ స్టే చేసిన, ఈరోజు నైట్ కూడా స్టే చేయబోయే రూమ్ అయితే చూపిస్తా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఫ్రంట్ మనం బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తా. రాగానే డోర్ పక్కనే కిచెన్ ఉంది. సో నాకు కొంతమందికి ఏంటంటే ఇట్లుంటే నచ్చకపోవచ్చు, బట్ నాకైతే మాత్రం నచ్చింది. ఈ స్టైల్లో ఉన్నా కూడా ఎట్లున్నా కూడా, అంటే ఇల్లు అనే ఈ హోటల్ అనే కాదు ఇల్లు కూడా నాకైతే నచ్చింది. మేము ఇక అన్నీ చేసుకొని తిన్నాం. రైస్ చేసుకున్నాం ఇక్కడ వీళ్ళ దగ్గరే కొనుక్కున్నాం రైస్, ఇంకా ఎగ్ కర్రీ చేసుకున్నాం. ఎగ్ కర్రీ ఎట్లా అంటే ఇవ్వండి, పచ్చిమిర్చి బదులు ఇది వేసుకొని చేసుకున్నాం. ఎండుమిర్చిని రపా దంచి చేసినాం. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. ఇదేదో కొంచెం వెరైటీ ఉంది. నిన్న ముట్టుకున్న చెత్తిలేకి ఇట్లా చేయబెట్టిన సుర్రన అంటుకుంది ఇక్కడ. ఇంకా గ్రేప్స్ ఉన్నాయి అండ్ అంతే. ఈరోజు ఇంకా చాలా ఐటమ్స్ కొన్నాం మేము. ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా అంటే ఇది ఫ్యూయల్ క్యాన్, రేపటికి మనకి ఫ్యూయల్ బంక్ వస్తుంది. ఇది రేపు వెళ్ళబోయే డెస్టినేషన్కి. మనం రేపు వెళ్ళబోయే డెస్టినేషన్ పేరు వచ్చేసి వాబటన్, WARBURTON. వాబటన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే విక్టోరియా స్టేట్లో కూడా ఉంది. ఆ వాబటన్ కాదు, ఈ వాబటన్. ఇంకోండి బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఉన్నాం. ఇక్కడ బుడ్డి ఫ్రిడ్జ్ కూడా ఉంది ఈ రూమ్లో. చూడండి ఇవన్నీ మనయే. చాక్లెట్లు, మార్స్, ఇదేంది కిట్ క్యాట్, ఇది చెర్రీ కోసం రెడ్ బుల్, వాటర్ బాటిల్ చూడండి ఎన్ని కొన్నాం. 1 2 3 4 5 6 7 8 9, బయట ఒకటి ఉంది 10, 5 లీటర్లు మనిషికి. ఇంకా చికెన్ బర్గర్లు కొన్నాం. చికెన్ బర్గర్ తింటాం, బటర్ చికెన్ తింటాం. ఇక్కడ బటర్ చికెన్ ఉంది చూడండి. ఇది ఇంకా నార్మల్గా చికెన్ కూడా ఉంది. కుదిరితే నైట్ ఇది జస్ట్ ఫ్రై చేసుకున్నాం. ఎట్లా అయినా అసలు అది ఏం లేవు అసలు ఇక్కడ తినడానికి, అంటే ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, పసుపు ఇట్లా ఏం లేదు. ఇది ఎనర్జీ డ్రింక్స్, ఈ చెర్రీ తీసుకున్నాడు. సో ఫ్రిడ్జ్ మొత్తం అయితే మొత్తానికి నింపేసినాం అనమాట. ఇంకా ఈ రూమ్లో ఒక టీవీ ఉంది. ఇక్కడ కూడా చూడండి ఈ బ్రాండ్ ఈ మధ్య వీళ్ళు ఇండియాలో కూడా వచ్చారు. హైసెన్స్ టీవీస్ చాలా ఫేమస్ అనమాట. మన ఇండియాలో ఇంకా అంత కాదు. మన ఇండియాలో టీవీ అంటే శాంసంగ్, సోనీ, ఎల్జీ, ఈ 3 పెద్ద టీవీలు. ఇప్పుడు OnePlus కూడా వచ్చింది. ఇంకా కొంతమంది ఎంఐ కూడా యూజ్ చేస్తున్నారు. హైసెన్స్ టీవీ వీళ్ళు ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉంది, దానికి కూడా స్పాన్సర్ చేశారు వీళ్ళు. నా రూమ్లో టీవీ లేదు, మా ఇంట్లో నేను హైదరాబాద్లో ఉండట్లేదని చెప్పేసి మా ఇంటికి పంపించేసిన. సో నేను ఒక టీవీ ఏమన్నా నెక్స్ట్ టైం తీసుకుంటే మాత్రం ఇది తీసుకుంటాను, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ మీరు ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకి ఆ బ్రాండ్ గురించి చెప్తున్నా. ఎందుకంటే నాకు విన్నప్పుడు భలే అనిపించింది, అసలు నాకు ఆ పేరే వినలేదు ఇంత పెద్ద బ్రాండ్ ఏందని. ఇక్కడ ఏసీ ఉంది, అంత కూల్ ఏం రావట్లేదు. 18 పెట్టినా కూడా నార్మల్గానే ఉంటుంది. అంటే మేబీ పెద్ద రూమ్ కదా దానికి అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడేమో లగేజ్ పెట్టేసినాం కొంచెం. ఇది నా బెడ్, ఇది వచ్చేసి చెర్రీ బెడ్. ఇక చూడండి మొత్తం అంతే గబ్బు చేసేసినాం రాగానే యాస్టీస్గా. ఈ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసిన. నేనేం చేసిన అంటే మొత్తం హెల్మెట్ అంతా నీట్గా తుడుచుకున్నా. ఇక్కడంతా దుమ్ము ఉండే మొత్తం హెల్మెట్ ఒకటి నీట్ చేసేసిన. షూస్ లైట్గా కడిగిన, మొత్తం కడిగిన అంత పోలే అది. సాక్స్లు ఉతికేసిన, హెల్మెట్ లోపల పెట్టుకునే క్లాత్ కూడా కడిగేసిన. ఇంకా ఈ లగేజ్ అంతా ఇప్పుడు కొంచెం సేపు అయినాక ప్యాక్ చేయాలి. తర్వాత నేను మీకు చెప్తా ప్లాన్ ఏంది అనేది. అసలుకి బయటికి వెళ్దాం మనం.
మీకోసం నేను 3 iPhone 14 Pro Max లు గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు, మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చిందో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే. ఏంజల్ 1 లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. నేనైతే ఇప్పుడు DJI మైక్ పెట్టిన, ఎందుకంటే బయట గాలి సౌండ్ ఎక్కువ వస్తున్నది. నేను మాట్లాడితే ఇంకా ఆడియో ఏం వినిపించదు. ఇంకా ఇక్కడ ఇప్పుడు నేను ఉంటున్న ఏరియా ఎట్లుందో చూపిస్తా. సరే ఒక్కసారి నీ ఫోన్ ఆన్ చేయవా? అసలు మన ఆస్ట్రేలియా మ్యాప్లో ఎక్కడున్నామో నేను మీకు చూపిస్తా. ఫస్ట్ నెట్వర్క్ ఒక పాయింటే ఉంది, 4G ఒకటే పాయింట్ ఉంది చూడండి నెట్వర్క్. ఇద్దరిది సేమ్ టెల్స్ట్రానే. మ్యాప్లో కూడా లోన్ కానంత మొత్తం ఎడారే. కొంచెం బ్యాక్ చేయ ఆస్ట్రేలియాలో కరెక్ట్ చూడండి. ఇగో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎంటర్ అయిపోయి ఇక్కడ ఉన్నాం. మీకు నార్మల్గా ఎవరైనా సరే ఆస్ట్రేలియా అనగానే ఇక్కడ చూపిస్తారు ఈ పార్ట్ అంతే. ఇదే జస్ట్ ఈ మూల తప్ప ఇంకెక్కడ కవర్ చేయరు మ్యాక్సిమం ఎవరైనా సరే. కానీ మేమైతే మాత్రం ఈ సెంట్రల్ ఆస్ట్రేలియా ఉంది కదా, అబోరిజినల్స్ ల్యాండ్, మా టార్గెట్ అంతా దీని మీదే పెట్టినాం మెయిన్. సో ఇది మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అంటే మొత్తం ఆస్ట్రేలియాలో అబోరిజినల్స్ ఉంటారు, కానీ ఈ ఏరియా మెయిన్లీ రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే ఇంకా ట్రైబల్స్ లానే ఇంకా బతుకుతున్నారు అనమాట లోపల. ఇక్కడ కూడా మనం ఉన్న ప్లేస్ నుంచి 5 kilometers ఉంది వాళ్ళది ఊరు. ఇప్పుడున్న మన ఉన్న ఊరు పేరు అయితే ఇది వర్కుర్నా అనేది వెనకున్నది. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది వర్కుర్నా అన్న ఊరు. చూడండి, చిన్న ఒక కమ్యూనిటీ లా ఉంది చూడండి వాళ్ళది. ఇక్కడంతా అబోరిజినల్సే ఉంటారు మొత్తం. అయితే ఇది ప్రైవేట్ ల్యాండ్ అనమాట, మనం వెళ్ళకూడదు. వెళ్తే $500,000 ఫైన్ మనం వెళ్తే మనకి. ఇది కూడా ఇదే వారకుర్నా రోడ్ హౌస్. ఇది అంటే ఇట్లా లోపల ఉంటారు అనమాట. ఇంకా ఏంటంటే ఇంకా మనం ముందు బోను ఇక్కడంతా అడవి లోపలే బతుకుతారు వాళ్ళు. ఇంకా ట్రైబల్స్ అనమాట, మనకి సేమ్ ఆఫ్రికాలో ఉంటారు కదా ట్రైబల్స్, అట్లనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వీడియో తీయడానికి కానీ అట్లా ఏముండదు. ఒకవేళ తీయాలనుకున్నా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎట్లాంటి ఏరియాలో ఇప్పుడు మేమైతే ఉన్నామో. మీరు ఆస్ట్రేలియా వస్తే మాత్రం ఫస్ట్ ఈగలు వస్తున్నాయి నాకుంటావు మళ్ళీ. ఇది లేకుండా చచ్చిపోతారు ఈగలేమో, కానీ ఈ వాసన పిలిచి మేమే చచ్చిపోయేటట్టున్నాం. ఈ ఊర్లో ఇవ్వండి, అది మనం ఉంటున్నది మొత్తం కాదు, అందులో 3 రూమ్లు ఉన్నాయి. అందులో ఒక రూమ్లో మనం ఉంటున్నాం. మన బైక్స్ ముందు పెట్టాం కదా, నెంబర్ 2 రూమ్ ఉందిగా, ఆ రూమ్ మాత్రమే మంది. ఇది మోటల్, ఇది కూడా అంతే. మొత్తం ఇదన్నీ మోటల్సే ఇవన్నీ. సో ఇవన్నీ ఇక్కడ ఎవరన్నా రైడ్ చేసేటప్పుడు కానీ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కొంచెం రెస్ట్ కావాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్లాగ్, అది ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ ఒకటి, అండ్ అంతే ఇంకొకటి అబోరిజినల్స్ ఫ్లాగ్ ఒకటి. రెడ్ అండ్ బ్లాక్ ఉన్నది అబోరిజినల్ ఫ్లాగ్. అది అబోరిజినల్ ఫ్లాగ్. నాకు తెలిసి మధ్యలో ఉన్నది ఇద్దరిది కలిసినట్టు, దాంట్లో స్టార్ వేసింది చూడు మధ్యలో ఎల్లో కలర్. దాంట్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాదా సపరేట్ దీనికి ఏమైనా ఉందా? మేబీ ఇటు సైడ్ లాస్ట్ది ఆస్ట్రేలియా, అది మధ్యలో ఏందనేది అర్థం కావట్లేదు. అంతే. ఇప్పుడు ఈ ఊర్లో మొత్తం చుట్టూ తిరిగి చూపిస్తా ఏమేమి ఉందో అసలుకి. మనం అంటే మీకు అర్థమవుతుంది ఎంత చిన్న ఊర్లో మేము ఒకరోజు స్టే చేసినాం అనేది. మ్యాప్ చూసినప్పుడే అర్థమైంది. మనం ఉన్న ఊరు పేరు వచ్చేసి వరకుర్నా. ఈ ఊర్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే చెప్పుకోవాల్సినవి 2. ఒకటి ఏంటంటే హోటల్ ఉంటుంది, అండ్ ఇంకొకటి పెట్రోల్ పంప్ ఒకటి ఉంటుంది. సో ఈ 2 ఫేమస్ అనమాట. ఎందుకు పెట్రోల్ పంప్కి హోటల్కి ఏముంది మన దగ్గర ఉంటాయి అంటారు కదా. ఇక్కడ ఈ రోడ్లో ఉలూరు నుంచి వస్తుంటే 300 kilometerల తర్వాత మనకి తగిలే ఏకైక పెట్రోల్ పంప్ ఇదే అనమాట. సో ఇది లేదనుకుంటే ఇంకా మనకి ఇంకెక్కడ ఫ్యూయల్ కూడా దొరకదు. మీరు లాస్ట్ బ్లాక్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసేమో డీజిల్. 3 ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ పంపులు.
ఇది వచ్చేసి ఆక్టేన్ 95ది. అండ్ అక్కడ ఓపల్ అని ఉంది కదా, అది వచ్చేసేమో ఆ పెట్రోలే 91ది. 2005లో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డెవలప్ చేసింది ఇది. వాళ్ళు అట్లా పెట్టుకున్నారు పేరు ఓపల్ అని. సో ఇది వచ్చేసి ఆక్టేన్ 91ది. ఎంత ఉందనుకుంటున్నారు ఇక్కడ? 91ది 2.25 లీటర్సా ఎంత అంటే దగ్గర దగ్గర 150 రూపాయలు ఉంటుంది 91. ఇంకా 95 అయితే 180 వరకు ఉంటుంది. అండ్ రేపు మనం వెళ్ళబోయే ప్లేసెస్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పెట్రోల్ పంప్ ఉంది కదా, దీనికి ఎదురుగానే కరెక్ట్గా వరకుర్న రోడ్ హౌస్ WA అని ఉంది కదా. WA అంటే వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఇదే అనమాట ఈ బుడ్డి షాప్. బుడ్డిదేం కాదు, చాలా పెద్దదే ఇది. లోపల అన్నీ దొరుకుతున్నాయి, బేసిక్ ఏమేమైతే ఉంటాయో అన్నీ దొరుకుతాయి. అండ్ వీళ్ళు స్ట్రిక్ట్గా ఈ టైమ్స్ ఉన్నాయి కదా, ఈ టైం ఏ టైం ఉంటే ఆ టైంకి కరెక్ట్ గంట కొట్టినట్టు ఓపెన్ చేస్తారు. కరెక్ట్ ఆ టైంకి మళ్ళీ ఖచ్చితంగా క్లోజ్ చేసేస్తారు అంతే. ఇంకా ఈ టైం కూడా మొత్తం ఇది టైం దాటి వస్తే ఇంకా ఫ్యూయల్ రేట్ ఎక్స్ట్రా. ఎంత? $20 ఎక్స్ట్రా. ఆ టైం దాటి వస్తే $20 ఫ్యూయల్ కావాలనుకుంటే $20 ఎక్స్ట్రా. అదే. సో ఒకవేళ కావాలనుకుంటే ఏం లేదు, వాళ్ళు ఓపెన్ చేస్తారు. $20 పర్ వెహికల్ అంట. 4 బండ్లు వస్తే $80. పెట్రోల్ కొట్టకుండానే బాబాయ్ సంపాదిస్తాడు. మన వాళ్ళు ఫోన్ చేసి సన్నీ అని ఉన్నారా? ఇక్కడ మోటెల్ ఉంది కదా, అది కూడా అనమాట. ఎవరైనా స్టే చేయాలంటే ఈ ఎడారి ప్రాంతంలో అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్న ఏకైక ప్లేస్. సో ఈరోజు మేమేమనుకున్నామంటే ఇటు సైడ్ వెళ్ళడం డేంజర్ అని చెప్పారు వాళ్ళు చాలా. ఎక్కడ సరే అది లివింగ్స్టోనా లివర్స్టోన్ కూడా కాదు, పేరు మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చే స్టాప్ అయితే వాబటన్ నుంచి లెవర్టన్ అని చెప్పేసి, ఆ లెవర్టన్ వెళ్ళేంత వరకు మనకైతే ఇట్లాంటి లెవర్టన్ LAVERTON. సో అది ఆ ఊరికి వెళ్ళేంత వరకు కూడా మనకైతే తార్ రోడ్ తగలదంట మొత్తం అంతా. ఇప్పుడు చూసారు కదా మీరు ఆఫ్ రోడింగ్, నిన్న మనం ఎట్లయితే వచ్చినామో అదే ఇటు కంటిన్యూ చేసి వెళ్ళాలన్నమాట. నిన్న వచ్చింది మనం 300 కిలోమీటర్లు, ఇంకా 800 కిలోమీటర్స్ కదా, 850 కిలోమీటర్లు మొత్తం రోడ్డే ఉండదు, ఇంకా మట్టి రోడ్లోనే మనం వెళ్ళాలన్నమాట. 1000 కిలోమీటర్స్కి రోడే ఉండదు మోస్ట్లీ. 1000 కిలోమీటర్స్కి రోడే ఉండదు, కానీ 850 కిలోమీటర్స్లో మనం ఒక సేఫ్ జోన్కి వెళ్ళిపోతాం. ఓకే, 850 కిలోమీటర్స్ తర్వాత ఒక సేఫ్ జోన్ అనుకోండి. ఆ మధ్యలో వార్బటన్ వచ్చేసేమో 250 కిలోమీటర్స్, 250 ఉంది అయిన నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. సో మన రేపటి స్టాప్ అయితే అదే. అండ్ దాని తర్వాత రేపు స్టాప్ ఎందుకు అక్కడ పెడుతున్నాం అనేది మీకు దాని తర్వాత వచ్చే వ్లాగ్లో అర్థమవుతుంది. అండ్ వాబటన్ నుంచి మళ్ళీ లేవర్టన్ దగ్గరికి వెళ్ళడానికి 550 కిలోమీటర్స్ ఉందన్నమాట. మొత్తం ఆఫ్ రోడింగే. ఇది చెప్పేది మొత్తం కూడా అంతా ఆఫ్ రోడింగే. లేవర్టన్కి కొంచెం ముందు ఏమో తార్ తగులుతుంది, పెద్ద ఊరు కాబట్టి. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఎక్కడ తగులుతుంది తార్ రోడ్ అని అడిగితే లేవర్టన్ అని చెప్పారు అంతే. ఇంకా మధ్యలో ఇంకెక్కడ మీరు ఆశ పెట్టుకోకండి, ఇంకా మీకు మట్టి రోడ్డే ఉంటుందని చెప్పేసారు. మనకేంటంటే తెలిస్తే మైండ్లో ఫిక్స్ అయిపోతాం, ఓకే ఇన్ని కిలోమీటర్స్ ఉంది, ఇంకా దాని వరకు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి. దాని తర్వాత మాత్రం ఆ 550 కిలోమీటర్స్ అయితే మట్టి రోడ్లోనే ఎట్లయినా సరే ఇంకా నాన్ స్టాప్ చేసేసేయాలి. ఇంకా ఇప్పుడైతే మేము ఇక్కడ ఫ్యూయల్ అయితే ఏం తీసుకోలేదు. వాబటన్లో ఫ్యూయల్ స్టాప్ ఉంది అండ్ అంతే మోటల్ కూడా ఉంది. ఇప్పుడు మనకున్న ఫ్యూయల్తోని మనమైతే మొత్తం వెళ్ళలేస్తాం అక్కడి వరకు, వాబటన్ వరకు. తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో నింపేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా అక్కడికి అటు సైడ్ వెళ్దాం. ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ ఊరిలో ఒక 15 ఇల్లులు ఉన్నాయి. అంటే యాక్చువల్లీ ఇది ఊరు కాదు, ఊరు లోపల ఉంది, మన ఊర్లోకి వెళ్ళకూడదు అనమాట. అది అబోరిజినల్స్ ఉండే ప్లేస్ అది. సో వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ మనం అయితే అక్కడికి వెళ్ళకూడదు. ఇదేంటంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే అడ్ రోడ్ దగ్గర షాపులు కట్టిర్రు అనుకోండి, ఊరు లోపల ఉంది, ఇది అడ్ రోడ్ అనమాట, హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి. ఎన్ని ఇట్లా సాగుకొడుతున్నాయి ఈగలు, అది అనమాట మ్యాటర్. ఇంకా ఈ ఊరిలో ఒక టవర్ అయితే ఉంది బుడ్డిది, అది కూడా అందుకే అది ఎంత సైజులో ఉందో సిగ్నల్ కూడా అంతే సైజులో ఇస్తుంది అది. ఇక్కడ ఒకళ్ళ ఇల్లు, అక్కడ ఒకళ్ళ ఇల్లు. నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళే అనుకుంటా. ఇక్కడ కొన్ని ఉన్నాయి అనమాట, ఎయిర్పోర్ట్ ఎన్ని ఉన్నాయి కదా, మీకు మార్నింగ్ చూపించాను కదా. సో ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా వాళ్ళది, రాకెట్. అదేంటి అది పోలీస్ స్టేషన్, అది అక్కడ పోలీస్ సింబల్ ఉంది చూడు, పోలీస్ స్టేషన్ అది. పోలీస్ అది పోలీస్ స్టేషన్ అనమాట ఈ ఊరిది.
ఇంకా అటు సైడ్ ఒక పోలీస్ స్టేషన్, ఒక ఇల్లు, అంతే. అంతకు మించి అటు సైడ్ ఏం లేదు చూపించడానికి. ఇక్కడ ఉన్న ఇల్లులు కూడా మొత్తం ఏంటంటే ఈ రోడ్డుకి యువతల సైడ్ అంతా ఇవ్వండి ఇటు సైడే ఉన్నాయి. అక్కడొకటి, ఆ పోలీస్ స్టేషన్, ఇది 3, దాని వెనక ఇంకోటి ఏం లేదు. ఆడ ఆ కొండ ఉంది, అది ఏందంతే. ఆ 3 ఉన్నాయి అటు సైడ్. మిగతా అన్నీ ఎక్కువ ఇక్కడే ఉన్నాయి ఇటు సైడ్లో. పెట్రోల్ పంప్ చూడండి ఎంత వెరైటీ ఉందో అసలుకి. సో ఇక్కడ ఈ 2 వచ్చేసి ఏమో హోటల్స్ అనమాట, అదే మోటెల్ అంటారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే ఈ సూపర్ మార్కెట్ ఉంది కదా, సూపర్ మార్కెట్ అదే ఫ్యూయల్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. అందులో 2 ఒక ఇంట్లో ఉంటారు, ఇంకొక 2 ఒక ఇంట్లో, ఒకళ్ళు ఒక ఇంట్లో. సో మొత్తం 5 అనమాట. ఇంకా కొంతమంది ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ అనేది మనకు తెలియదు. వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు ఇక్కడ. అదేందో తెలియదు మరి, అదేదో స్టోరేజ్ రూమ్ టైప్లో ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఫుడ్ వస్తుంది కదా, వీళ్ళకి ఏంటంటే ఫుడ్ ఎవ్రీ వీక్ వన్స్ బర్త్ నుంచి వస్తుందంట ఇక్కడికి. సో వచ్చిన ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు, ఇక్కడ పక్కన ఉన్నాయి కొన్ని అబారిజినల్ విలేజెస్, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుడ్ కొనుక్కొని పోతారనమాట. నిన్న ఒక ఆంటీ మనకి లిఫ్ట్ ఇచ్చింది చూసారు కదా, ఈ డ్రైవర్ బ్రో పక్కన కూర్చొని ఉన్నది కదా, వాళ్ళ మమ్మీ అనమాట. ఆ ఆంటీ ఇంట్లో ఉంటారు. ఆమె ఈరోజు మాకు కనిపించలే, మరి ఇటు పోయినేమో. కొంచెం ఇటు పోతే ఇక్కడ 2 పొట్టి కుక్కలు ఉంటాయి. ప్లీజ్ రీడ్ అంట, మేనేజర్స్ రెసిడెన్స్ ఇదే. ఇవన్నీ చూసారు కదా, ఆవిడే అనమాట మేనేజర్. ఇక్కడ మొత్తం అన్నీ ఈమె చూసుకుంటుంది. ఇక్కడ ప్రైవేట్ రెసిడెన్స్ అని రాసి పెట్టారు చూడండి. చిన్ని బుడ్డి కుక్కలు 2 ఉంటాయి, రాలేదేందో. నిన్న మన లగేజ్ మొత్తం కూడా మనం ఇందులోనే తెచ్చినాం వెనక, ఇందులోనే. ఏదో వర్క్ జరుగుతుందని చెప్పిన కదా, దానికి సంబంధించిందే ఇది. అండ్ అంతే ఎయిర్పోర్ట్ ఉందని చెప్పిన కదా, ఎయిర్పోర్ట్లో ఉన్న పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది ఉంటున్నారు. ఇదేంటంటే ఇది గవర్నమెంట్ వాళ్ళది. ఎన్నో మరి ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదంట. ఇక్కడ ఏదో ఒకటి ఏరోప్లేన్ పార్ట్స్ ఉంటాయి చూసారు కదా కొన్ని, లేదా ఇంకా కొన్ని వేరే పార్ట్స్ ఉంటాయి చూసారు కదా, ఎయిర్పోర్ట్కి సంబంధించినవి అని ఇందులో పెడతారంట. అండ్ వెనక అందులో ఆ బ్రో ఉంటాడు, నిన్న మనకి లిఫ్ట్ ఇచ్చారు కదా, ఆ బ్రో అక్కడ ఉంటాడు. ఇందులో 2 ఉంటారు, ఆంటీ వాళ్ళ పాప 2. అటు సైడ్ దాంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు, మేబీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళే ఇక్కడెక్కడైనా ఉంటున్నారేమో తెలియదు ఇంకా. అండ్ దీని వెనక ఇల్లు చూపించిన అదొకటి, ఇదొకటి. అండ్ అంతే ఇక ఈ ఊర్లో ఆడొక ఇల్లు, ఈడొక ఇల్లు, అంతే. ఇంకా కంటైనర్ హౌసెస్ వీళ్ళు కూడా వాడుతున్నారు ఇక్కడ. ఇవ్వండి ఈ ఇల్లు, ఇంకొకటి ఇక్కడ, ఇంకొకటి అక్కడ. ఆ 2, ఇదొకటి 3, ఇక్కడ 4 5 6 7 మొత్తం మీద తిప్పి కొడితే ఈ ఊర్లో ఒక 10-15 ఇల్లులు ఉంటాయి. అంటే ఇది ఇక్కడ రోడ్డు దగ్గర, మెయిన్ రోడ్డు దగ్గర. లోపలికి వెళ్తే అక్కడ ఒక 40 ఇల్లులు 50 ఇల్లుల వరకు ఉండొచ్చేమో. ఎందుకంటే మాకు వీళ్ళు చెప్పారనమాట, అది ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రాపర్ పర్మిషన్ లేకుండా మీరైతే అక్కడికి వెళ్ళలేరని చెప్పారు వీళ్ళు. ఆడెవరో బట్టలు ఉతికి ఆరేసుకున్నారు చూడండి. మొత్తం అంతే, ఇంక అయిపోయింది. ఇంకా ఊరు ఇదే. మార్నింగ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కదా, ఈ రూట్లో వెళ్ళాం. ఇటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళి ఆడ మీకు ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లెక్సీ దగ్గర నుంచి కూడా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ లెఫ్టే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం మనం ఇంకా. సో ఇదే ఒక ఊరు. నిన్న ఈ ఊరు వస్తే చాలు అని చెప్పేసి ఎంత అనుకున్నాం అంటే అంత అనుకున్నాం. మెయిన్ ఏంటంటే నిన్న రైడ్లో మాకేం జరిగిందంటే ఫుడ్ వాటర్ క్యారీ చేయలేదు. మీలో కొంతమంది అనొచ్చు, మీకు అట్లా మీరు ఇట్లాంటి ఒక డెజర్ట్లో రైడ్ చేస్తున్నప్పుడు మీకు ఈ మాత్రం తెలియకుండా మీరు ఎందుకు రైడ్ చేసిరు అనేది. మనం షెల్ పెట్రోల్ పంప్ ఉంది కదా, షెల్ పెట్రోల్ పంప్లో అడిగినా నేను ఏంటంటే మేము ఆన్ ద వే టు వాపట్టన్ వెళ్తున్నాం, మధ్యలో మాకు ఎక్కడైనా ఫ్యూయల్ స్టాప్స్ ఉంటాయా అంటే 2 3 ఫ్యూయల్ స్టాప్స్ ఉంటాయి, మేమైనా ఫుడ్ అయినా క్యారీ చేయాలంటే ఏం అవసరం లేదని చెప్పారు. నాకు మామూలు కోపం రాలేదు. మేము కొంతమంది పోతేనే ఇంకా వద్దులే ఉన్నాయని చెప్పారు కదా, మళ్ళీ క్యారీ చేయడం ఎందుకు, అసలుకి ఆఫ్ రోడింగ్ కదా అంటే మళ్ళీ మనకి ఇంకా బండి ఎక్కువ వెయిట్ ఉంటే స్లిప్ అవుతుంది అన్న ఉద్దేశం మీద మేము తీసుకోలేదు. లేకుంటే ఇంత లగేజ్ క్యారీ చేస్తున్న వాళ్ళం, ఫుడ్ ఎంత ఉంటుంది మా అంటే ఒక కేజీ ఉంటుంది అంతే కదా. మిస్టేక్ చేసినాం అంతే. ఇంకా కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. అట్లా మిస్టేక్ అవడం వల్ల నిన్న మనకు మంచి కంటెంట్ వచ్చింది. దేవుడా అసలు ఉంటామా బతుకుతామా చచ్చిపోతామా అన్నట్టు అనిపించింది. మీకు వీడియోలో చూసినప్పుడు ఎట్లా అనిపించిందో లేదో తెలియదు కానీ చాలా ఘోరం అంటే ఘోరంగా ఉండే పరిస్థితి నిన్న మాత్రం.
దేవుడికి థ్యాంక్స్, జై శ్రీరామ్. బా ఈగలు మాత్రం ఈ ఒక్కటే దొబ్బుతా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇక్కడ ఏంది, ఇది ఏదో బస్సు ఉంది, ఇది టూరిజం ఏమైనా ఉందా ఏంది ఇక్కడ, ఏం అర్థం కావట్లేదు అసలు. మనకు ఆ బ్రో ఉంటే మొత్తం తిప్పి చూపించేటోడు, కానీ వీళ్ళు ఏంటంటే ఆ టైం అయిపోయిందంటే మాత్రం ఇంకా రాట్లే. టొయోటా ల్యాండ్ క్రూజర్ 2 అయ్యే, ఇంకా అయిపోయింది చూడండి, ఊరే అయిపోయింది. మళ్ళీ తిరిగి మన బండ్ల దగ్గరికి వచ్చినాం. సో ఈ ఊర్లో ఈరోజు మేము చేసింది ఏంటంటే మంచిగా రెస్ట్ తీసుకున్నాం. నిన్న చేసిన రైడ్కి ఫుడ్ లేక ఏం లేక ఒళ్ళంతా పులిసిపోయింది అసలుకి, కాబట్టి మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాం, వండుకొని తిన్నాం. ఇంకా అంతే, ఇంకేం చేయలేదు. కొంచెం వర్క్ ఉంటే డేటా కాపీ చేసి నెంబరింగ్ ఇచ్చుకునే వర్క్ ఉంటే ఆ వర్క్ చేసేసుకున్నాం, అంతే. కీలకతం దుకాణం బంద్. ఈ రోజుకైతే ఇంకా రెస్ట్ డే అనమాట. ఈరోజు నాకు ఎందుకో ఈ ఊరు కొంచెం వెరైటీగా అనిపించింది, మీ అందరికీ చూపిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకనే ఇప్పటికిప్పుడు ఈ షార్ట్ బ్లాగ్ అయితే చేసేసిన. ఇక్కడ బైక్ చైన్ ఉంది కదా, నీట్ అంటే నీట్ అయిపోయింది ఇప్పుడు. అసలు బండి దుమ్ము చూడండి ఎంత దుమ్ము పట్టిందో, మీకు ఇది చూసే అర్థమైపోవాలి నిన్న సిచ్యువేషన్ ఎట్లుంది అనేది. ఇదేంది, బండి అటు సైడ్ పడ్డది నిన్న, 2 సార్లు పడ్డది, 2 సార్లు ఇటు సైడ్ పడ్డది. ఏం కాలే, పడ్డట్టు కూడా ఏం తెలియలే, అయినా జస్ట్ ఇసుకలో పడ్డది అంతే, ఇది కామన్ అయిపోయింది ఇంకా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. బ్లౌజులు ఎందుకు ఇక్కడ పెట్టినా తెలుసా, నీట్గా ఉతికేసిన, వీటి మీద కూడా మొత్తం ఫుల్ దుమ్ము అయ్యి ఉండే, ఇంట్లోకి కూడా దుమ్ము పోయింది మొత్తం, దుమ్మస్తే దుమ్ము బిహా, ఇంట్లోకి కూడా నీట్గా కడిగేసిన. ఈడ వచ్చే గాలికి ఎండకి జస్ట్ గంటలో ఆరిపోతుంది. ఇది కూడా నేను గంట క్రింద ఉతికినా అప్పుడే ఆరిపోయింది, జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఖతం అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్, మనం ఇక్కడ కంగారోస్ కానీ ఏమన్నా రోడ్డు మీద దొరుకుతాయి కదా, ఇల్లు చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెష్గా చచ్చిపోయిన కంగారోలు ఉంటాయి కదా, వీళ్ళకి తీసుకొచ్చి బార్బిక్యూ చేసుకొని తింటారు వీళ్ళు. గ్యాస్ కూడా పెట్టారు చూడండి ఇక్కడ బయట, ఈ మోటల్లో ఉన్న వాళ్ళకి అది స్పెషాలిటీ అనమాట. తీసినామా, ఆన్ చేసినామా గ్యాస్ వస్తుంది, బార్బిక్యూ చేసేసినామా అయిపోతుంది కదా. అక్కడ ఆన్ చేసి తిప్పితే అయిపోతుంది. ఇంకా ఇట్లాంటి గ్యాస్ సిలిండర్లు కావాలన్నా కూడా ఆస్ట్రేలియాలో చాలా దొరుకుతాయి. నాకు తెలిసి ఆస్ట్రేలియాలో 4x4 వెహికల్ వేసుకొని మంచి క్యాంపర్ వ్యాన్తో చేసినామంటే సూపర్ ఉంటుంది. దీని చూడండి గాలి ఎట్లా వచ్చిందో, దుమ్ము చూడండి. ఎస్పెషల్లీ ఈ పార్ట్స్లో మాత్రం చాలా కష్టం. ఇంకా మీరు ఆల్రెడీ నిన్నటి నుంచే స్టార్ట్ చేసిర్రు డిఫరెంట్ ఆస్ట్రేలియా అని చూడండి. నిన్నటి నుంచి ఏంది, మనం ఎప్పుడైతే అడిలైడ్ నుంచి బయలుదేరినామో అప్పటి నుంచే మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్ట్రేలియాని చూడడం స్టార్ట్ చేసేసారు, ఎందుకంటే ఆ రోడ్లో ఎవరు రారు. ఇప్పుడు రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ అల్ట్రా మ్యాక్స్ ప్రో లెవెల్ ఆస్ట్రేలియాని మీరు చూడబోతున్నారు. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఒక థ్రిల్లింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అంతే, రేపు మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి వాబటన్. సో గూగుల్ మ్యాప్స్లో అయితే ఒక 4 to 5 hours వెళ్తామని చెప్పేసి చూపిస్తుంది. అంటే మనం 8కి బయలుదేరితే 10:30 కల్లా రీచ్ అవుతాం. సో 10:30 అని ఎందుకు చెప్పినా అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 1.5 hour తగ్గుతుంది అనమాట. ఇది వెస్టర్న్ ఆస్ట్రేలియానే, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు నార్థన్ టెరిటరీ టైమే పాటిస్తారనమాట. వాబటన్లో ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రేలియన్ టైం పాటిస్తారు. సో ఆల్రెడీ మనం వచ్చేసినాం, 80-90 కిలోమీటర్లు వెస్టర్న్ ఆస్ట్రేలియాకి వచ్చేసినా కూడా వీళ్ళు ఇంకా ఎన్టీ టైమే పాటిస్తారనమాట. సో అది విషయం. దీని ఇక్కడ మలిసి వచ్చి ఇట్లా అదే అర్థం అట్లా ఉంచు ఒక్క నిమిషం ఉండు, నేను పట్టుకుంటా ఉండు. పెట్టు. ఓకే, డన్ పడుతుంది. సూపర్, செம்மையான ஒரு டெக்னாலஜி. ஆல்மோஸ்ட் ஃபுல்லாக ஆயிரும் நினைக்கிறேன். అస్సలుగా చెరి ఫుల్
పోసే మొత్తం పోయి కాదు இதில் ஆட்டோ ஸ்டாப்லாம் கிடையாது. ఫుల్ అయిందా కాలే ఇంకా ఉంది కదా. ఫుల్ అయ్యి ఇంకొంది సార్ చాలా పడుతుంది ఇంకా. 300 kilometers வந்துருக்கும், 330 kilometers. So obviously 11 liters is fine amount of fuel. Almost full. ఇంకా ఉంది స్పేస్, ఇంకో 3-4 లీటర్స్ పడుతుంది. 3-4 liters பிடிக்கும். ஆனால் మన ఫ్యూయల్ క్యాన్ ఇది. అమ్మో ఇందులో 19 లీటర్స్ లేనట్టుంది, కొంచెం తక్కువ ఉన్నట్టుంది. అంతా ఖరాబ్ అయిపోయింది చూడండి. ఇది 18.9 డ్రింకింగ్ వాటర్, అది కూడా 17 లీటర్స్ అట్లా ఉన్నట్టుంది అంతే. ఇది చాలా వెయిట్ ఉంది, ఆల్మోస్ట్ 18.9 అంటే 17 kgs వరకు ఉంటుంది వెయిట్ ఇది. ఇప్పుడు ఈ ఫ్యూయల్ని మన టైగర్లో పోసేద్దాం. బండికి నేను దీనికే పెట్టి మర్చిపోయినా. ఇక్కడ ఒక చిన్న పంప్ లాంటిది వస్తుంది, ఇది దానికి అటాచ్ చేసేసి ఇంకా పెట్రోల్ పోసుకోవడమే. మంచి లోపల వాళ్ళ కూడా ఇచ్చారు చూడండి, ఏమన్నా చిక్కు గిక్కు ఏం పడకుండా, చెత్త ఉంటుంది కదా ఏం రాకుండా. పోతుంది. ఇప్పుడు చూడండి ఈ పెట్రోల్ మొత్తం కూడా ఇందులో నింపేసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం వార్ బటన్ వెళ్ళేంత వరకు ఈ ఎక్స్ట్రా వెయిట్ని మనం ఎందుకు క్యారీ చేయాలని చెప్పేసి ఇక్కడ పెట్రోల్ పంప్ ఉన్నా మేము పెట్రోల్ అయితే కొట్టించట్లేదు. ప్లస్ ఆల్రెడీ మేము వార్ బటన్లో అక్కడ ఫ్యూల్ స్టేషన్ కాల్ చేసి అడిగేసి ఫ్యూయల్ ఉందని చెప్పిండు, స్టే కూడా ఉందని చెప్పారు. ఎంతసేపు పడుతుంది ఇది? 20 liters. వస్తుందా ఇది? పోతుందా? వస్తుందా? మొత్తం అయిపోయింది నీ దాంట్లో ఫ్యూల్. మొత్తం అయిపోయింది, జస్ట్ ఒక 2 లీటర్స్ ఉంది అనుకుంటా అంతే. అందుకే 18 liters కదా ఇది. 19 కరెక్ట్ పడుతుంది, కొంచెం ఉంటుంది అనుకుంటాం కదా. ఇది ఇన్ని కష్టాలు పడుతూ రైడ్ చేస్తున్నాం. కనిపించిందా? వా కరెక్ట్ నిండిపోతున్నట్టుంది ఇది. కాదు, ఆవు పాలు పిండినట్టు పిండాల్సి వస్తుంది. నిండిపోయింది. ఇంకొంచెమే ఉంది, పర్లేదు. నీ దాంట్లో పోసుకో. అదేం పడుతుంది, అంతే ఉంది. కొంచెం ఉందా? మూత పెట్టి మధ్యలో మనలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఈ రోడ్లో బైక్ వేసుకొని వస్తే ఎవ్వడు రాడు, ఒక్కడైనా కనిపించిండా మనకి? అయితే పోయింది మొత్తం. ఇంకో విషయం ఏంటంటే మాకు ఒక్క బైకర్ కూడా కనిపించలేదు ఈ రోడ్లో, కనిపించరు కూడా అంతే. ఇంకా లెవర్టన్ వెళ్ళేంత వరకు కనిపించరు షూర్. దాని తర్వాత కూడా కనిపించరు. వెస్టర్న్ ఆస్ట్రేలియా లోపల రావాలంటే పర్మిట్ తీసుకోవాలి, అప్పుడు తెలుసుకోవాలి. దాంట్లోనే అయిపోయింది. ఇంకా ఇది లోపల పెట్టేసి నేను కూడా ప్యాక్ చేసేసుకుంటా.